దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణగెను. అంతటా దోణిలో నున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగు దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇలాగా మరొక పర్యాయం సమకూర్చి మాతో మాట్లాడని ఇష్టపడ్డారు. మీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరు ఏ అక్కర కలిగి వచ్చారో అందరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మనుష్య మాత్రుడు మాట్లాడితే నిష్ప్రయోజనం. నీవు మాట్లాడు, నీ స్వరము వినిపించు. నీ దాసుని నా ప్రభా, నీ శిలువ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతనపరిచి నీ అగ్ని చేత పుటము వేసి నీవే వాడుకో. పరిశుద్ధాత్మ వశములోనికి తీసుకున్న తండ్రి, ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నా. దేవా, కరుణించు, సహాయము చేయి. నీ కృప చొప్పున నీవే మా అందరికీ కూడా ఆత్మీయ ఆహారమును దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సన్నివేశం ఏమిటో ఇక్కడ మీ అందరికీ సుపరిచితమే, తెలిసిందే. ఓసారి యేసు ప్రభు శిష్యులు దోణి ఎక్కి సముద్రం మీద వెళుతూ ఉన్నారు. వాస్తవంగా ఆయన కూడా ఎక్కి రావాలి, కానీ వాళ్ళని పంపించాడు. ముందు పంపించి 4వ జామున ఆయన నీళ్ళ మీద నడుస్తూ వాళ్ళ సమీపంలోనికి వెళ్ళాడు. చీకటి, అంధకారం, నీళ్లు, రాత్రి పడవ ప్రయాణం. ప్రశాంతంగా పడవ సాగిపోతూ ఉంది. కమ్మని గాలి వీస్తూ ఉంది. చూస్తూ ఉంటేనే ఒక ఆకారం దూరం నుంచి వారికి సమీపంలోకి వస్తున్నట్లుగా వాళ్ళకి అనుభూతి కలిగింది. భ్రమ అనుకున్నారు, కాదు, నిజంగా ఆకారమే. చూస్తూ ఉండగానే ఆకారం సమీపం అవుతుంది. సహజంగా వాళ్ళకి మనుష్య రీత్యా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆత్మ కనబడుతుంది అని వారు భ్రమకు లోనయ్యారు. యేసు ప్రభువుని చూసి వారు భూతం అనుకుని భ్రమపడిన ఘట్టం ఇది మొదటిది. తర్వాత రెండవసారి ఆయన వారి మధ్య ప్రత్యక్షమైనప్పుడు అలా భ్రమపడ్డారు. 2 సార్లు యేసు ప్రభుని వారు భూతమని భ్రమపడ్డారు. అంటే భూతము అంటే ఆత్మ అని. యేసు ప్రభు సమీపంలోకి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు భయానికి లోనై కేకలు వేశారు. ఏవేవో గుర్తు వస్తున్నాయి వాళ్ళకి. ఈ ప్లేస్లో చాలాసార్లు పడవలు మునిగి చనిపోయారు అనుకున్నారో, లేకపోతే ఈ ప్రదేశంలో ఒక ఆత్మ తిరుగుతుందని ప్రచారం జరిగిందో. సహజంగానే ఇలాంటివి వినబడుతుంటాయి. ఆయన కూడా అలాగనే అనుకున్నారు. కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిలువెత్తు ఆకారాన్ని వారు చూశారు. కానీ ప్రభువు అని పోల్చుకోలేకపోతున్నారు. అప్పుడు ఆయన చీకటిగా ఉంది కాబట్టి ఆయనను వారు గుర్తించటం కష్టం కాబట్టి వారు భయపడకుండానట్లు ప్రభు మాట్లాడాడు. భయపడకండి, నేనే అన్నాడు. ఈ వాయిస్ విన్నప్పుడు కొంతమందికి అర్థమైంది, అతడు ప్రభు, భూతం కాదు, దయ్యం కాదు అని వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళల్లో ఒకడు సీమోను పేతురు. సీమోను పేతురు ఒక మాట అన్నాడు, ప్రభువా, నీవేనా అన్నాడు. అవును సీమోను, నేనే అన్నాడు. ఆహా, నీవే అయితే నీళ్ళ మీద నడుస్తున్నావు, ఆశ్చర్యం. మేమేమో పడవలో ఉన్నావు, నువ్వేమో నీళ్ళ మీద నడుస్తున్నావు. ప్రభువా, నీవే అయితే
నీవు నడిచినట్టు నీళ్ల మీద నడుచుటకు నాకు కూడా సెలవిమ్మని అడుగుతాడు. ఆ మాట అడిగినప్పుడు ప్రభు అంటాడు, రా, వచ్చేయి. ప్రభు రమ్మనగానే వెంటనే సీమోను పేతురు ఆ దోణిలో నుండి నీళ్ళలోకి దిగుతాడు. ఎప్పుడైతే నీళ్ల మీద కాలు మోపాడో అతడు మునగడు. ప్రభు ఎలాగైతే నీళ్ల మీద నిలబడ్డాడో సీమోను పేతురు కూడా అలాగే నిలబడతాడు. నిలబడిన తరువాత కొన్ని అడుగులు వేస్తాడు. కొన్ని అడుగులు వేసిన తరువాత ఒక సంఘటన జరిగింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఒక పెద్ద గాలి ఒకటి ఒక అలను లేపిద్ది. ఆ గాలి అలను లేపినప్పుడు పేతురు గాలిని చూచి భయపడి అని ఉంది. గాలి మనిషికి కనబడదు. నీకు ఎప్పుడన్నా కనబడిందా గాలి? గాలిని చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కనబడితే ఏ ఆకారంలో ఉంది, ఏ కలర్లో ఉంది ఒకసారి నాకు చెప్పండి. మీలో ఎవరు గాలిని చూసిన వాళ్ళు లేరు, నేను కూడా చూడలేదు. మరి సీమోను పేతురుకి ఎట్లా కనపడింది గాలి? అంటే గాలి కనపడలేదు, కానీ గాలి లేపిన అల కనపడింది. ఆ అల ఉవ్వెత్తున లేచేసరికి భయానికి లోనయ్యాడు. కొన్ని అడుగులేమో ప్రభు వైపు చూస్తూ వేశాడు, అప్పుడు మునిగిపోలేదు. ఎప్పుడైతే తన దృష్టి ప్రభు వైపు నుండి మళ్ళించి తన ప్రక్కనే లేచిన ఆ అల వైపు, అలను లేపిన గాలి వైపు చూచాడో మునిగిపోసాగెను. మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఇది మీరు ఒక స్టోరీగా వింటే, మీరు చదివి ఉంటారు, బైబిల్లో స్టోరీగా కూడా విని ఉంటారు. ఇక్కడ ఒక రెండు విషయాలు మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి సంగతులు ఉన్నాయి. ఇందులో వాస్తవంగా ఆలోచిస్తే ఒక సంఘటన, అది కొద్దిగా ఆత్మీయంగా దాన్ని పరిశీలనలో తీసుకుంటే ఒక రెండు సంగతులు మనకి బహిర్గతం అవుతాయి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి ప్రభు బయటికి తీసుకొచ్చినప్పుడు, ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు నడిచి నడిచి ఎర్ర సముద్రం ఒడ్డున వాళ్ళు దిగారు. మనందరికీ తెలిసిన విషయమే. ఎర్ర సముద్రం ఒడ్డున వాళ్ళు దిగారు. వాళ్ళు అక్కడి దాకా వచ్చిన తర్వాత ఫరోకి మైండ్ మారింది. ఇదేంటి, ఎంతమంది బానిసల్ని నేను ఒట్టికి వదిలిపెట్టాను అని వానికి మైండ్ మారి వాళ్ళని మళ్ళా వశపరుచుకొని లొంగ తీసుకొని తిరిగి ఐగుప్తుకు బానిసలుగా తీసుకెళ్ళడానికి వాళ్ళ వెంటబడి తరిమిన టైంలో ముందు వాళ్ళు పారిపోవడానికి సముద్రం అడ్డుంది. వెనక్కి వెళ్ళడానికి ఫరో రాజు వచ్చేస్తున్నాడు. రథాలు, గుర్రాలు, రౌతులు, సైన్యం తీసుకొని వస్తున్నాడు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుంది. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. అబ్బే సరిపోలేదే సౌండ్. తమ్ముడు, మంచిగా క్లైమేట్ చల్లగా ఉంది, కాస్త కోస్త పైన ఫ్యాన్ తిరుగుతుంటే హాయిగా గాలి వస్తుంది. మీరు కాస్త ప్రయాసపడి వచ్చినట్టు ఉన్నారు. ఈ క్లైమేట్ దెబ్బకి కొంచెం మత్తు గమ్మింది. మరి జాగ్రత్తగా వింటారా, నిద్రపోతారా? వింటారా జాగ్రత్తగా? నేను కూడా జాగ్రత్తగా చెబుతా. ఏదన్నా ఒకటి నేర్చుకొని వెళ్ళొచ్చు. ఎవరన్నా కన్ను అట్ట మూసినట్టు కనపడిందా, నేను ఊరుకోను. ముందే చెబుతున్నా, మొత్తం అన్నీ కరెక్ట్గా స్వాధీనంలో పెట్టుకొని వినండి. స్తోత్రం చెప్పండి. అది ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. దాటిపోదామంటే ఎర్ర సముద్రం, వెనక్కి తిరుగుదామంటే పోయి మళ్ళీ ఐగుప్తులో బానిసత్వం చేయాలి. ఏం చేయాలి? వాళ్ళందరూ మోషే మీద సనగటం మొదలుపెట్టారు. ఐగుప్తులో నుంచి అనేక రకాల అద్భుతాలు చేసి వాళ్ళని బయటికి తెచ్చినప్పుడేమో మోషేని బాగా పొగిడారు. మహానుభావుడు, గొప్పోడు, అయ్యగారు రావటం వల్ల మనందరికీ విడుదల వచ్చింది, స్తోత్రం అనుకున్నారు. ఎప్పుడైతే పరిస్థితులు ప్రతికూలంగా మారాయో
అసలు ఐగుప్తులో సస్తే మనందరినీ పూడ్చిపెట్టడానికి ప్లేసు చాలదని సముద్రం ఒడ్డునైతే ఎంతమందినైనా పూడ్చిపెట్టవచ్చు అని తెచ్చినట్టు ఉన్నాడు. మన చావు చూడటానికే తెచ్చాడు అని మోషేని కొట్టాలని, మోషేని చంపాలని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మోషే ఒక్క మాట అంటాడు అక్కడ. వాళ్ళంతా సణుగుతూ గొణుగుతూ ఉంటే ఆయన ఓరకుండుడి యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఓరకయే నిలిచుండి చూడుడి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు, ఎందుకనగా యెహోవాయే నేడు మీ పక్షమున యుద్ధము చేయును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అన్నాడా? ఎక్కడుంది అది? నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అది కరెక్ట్గా ఉంది. సరే, యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. నిజమే, జరిగింది అది. ఆయనే అద్భుతం చేశాడు. ఐగుప్తు సైన్యాలు ఇశ్రాయేలు జనాంగాన్ని కలుసుకోకుండా మధ్యలో ఆయన అడ్డు తగిలాడు. తర్వాత అక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తూర్పు గాలి చేత సముద్రాన్ని మధ్యలో ఆరిపోజేశాడు. ఆరిన నేల కలిగించాడు. ఇటుపక్క శత్రువు వీళ్ళని కలుసుకోకుండా ప్రభువే అడ్డగించాడు. అటు ప్రక్కన వారు దాటిపోవటానికి ఆయన దారి చూపించాడు. దేవుడు శోధనతో పాటు తప్పించుకోవటానికి మార్గాన్ని కూడా చూపుతాడు అన్నమాట ఎంత నిజం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదివితే, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలేను అని చెప్పి తర్వాత చూడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చూడు బాబు, ప్రపంచంలో ఎవరికి లేని అగచాట్లు, ఎవరికి లేని బాధలు నాకే వచ్చినాయని నువ్వేం ఫీలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు చూడు తల్లి, ప్రపంచంలో ఎవరికి రాని సమస్యలు నాకే వచ్చినాయని ఏమీ ఫీల్ అవనక్కరలేదు. ఎవరిని గదిలిచ్చినా అదే స్టోరీ చెప్తారు. ఏమనంటే, నిజంగా అన్నయ్య నా బాధలు ఈ ప్రపంచంలో ఎవ్వడికీ లేవు అని. ఎవరినన్నా అడుగు అదే చెప్తారు. కానీ ఒకరిని మించిన సమస్యలు ఒకరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు, ఎవరికి తగ్గ బాధ, ఎవరికి తగ్గ శ్రమ, ఎవరికి తగ్గ వేదన వాళ్ళకుంది. అసలు ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఇబ్బంది లేని వ్యక్తిని ఒక్కడిని చూపించండి, నేను ప్రత్యేకంగా దండ వేసి సన్మానం చేస్తాను. ఎందుకంటే అతను ఈ భూలోక జీవి అయి ఉండడని నా నమ్మకం. భూలోకంలో మనిషిగా పుట్టిన ఒకడు ప్రారంభం నుండి ముగింపు వరకు తన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు రుచి చూస్తాడు. పుట్టిన దగ్గర నుండి సచ్చిన దాకా అసలు నాకు ఏ బాధ తెలియదు అని చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు, ఒక మెంటలోడు తప్ప. పుట్టిన దగ్గర నుంచి మానసిక రోగి అయితే వాడు అది కూడా చెప్పడు, నాకు ఏ బాధ లేదని కూడా చెప్పడు. మైండ్ బాగున్న వాళ్ళందరికీ అర్థమైంది. ఎవరికి తగ్గ శ్రమ వారికి, ఎవరికి తగ్గ సమస్య వారికి, ఎవరికి తగ్గ ఇబ్బంది వారికి ఉంది, అందరికీ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు మనకిస్తున్న అభయం ఏమిటంటే, చదువు, దేవుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఎక్కువగా మీకేది కలుగదు. చదువు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. అదుగదుగదుగు ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంటే అవసరమేనంటావా? సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంటే అర్థమైంది అసలు? అంటే ఇది తప్పనిసరి అన్నమాట. ఏమయ్యా, ఇది తప్పదన్నమాట. అంటే ఎట్లా చెబుతున్నాడంటే, మీరు మొయ్యగలిగినంత కంటే ఎక్కువ బరువు మీ నెత్తిన మోపడు. అంటే ఎంతో కొంత బరువు మొయ్యాల్సిందే. అయితే ఒక్కొక్కరి స్థాయిని బట్టి, ఒక్కొక్కరి ఓర్పు సహనాలను బట్టి, ఒక్కొక్కరి ఓపికను బట్టి. అర్థమైందా? ఇప్పుడు ఏబుని నిన్ను
ఒకే విధంగా దేవుడు శోధనకు అప్పచెప్పడు. ఏబును నిన్ను ఈక్వల్ చేయడు దేవుడు. ఎందుకంటే ఏబు ప్లేసులో నిన్నుంచాడు అనుకో, నువ్వు దేవుని పరువు నిలువునా తీస్తావు. అది తెలుసు దేవుడికి. ఏబుకు రానిచ్చినటువంటి కఠిన పరిస్థితులు నీకు రప్పించాడు అనుకో, నీ విశ్వాసం అడ్రస్ కూడా ఉండదో తెలుసు ఆయనకి. నీ దగ్గర ఎంత సరుకు ఉందో, ఎంత సరుకుకి ఏ రేంజ్ వెయిట్ ఉంటే నువ్వు తట్టుకుంటావో ఆయనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక మాట మీకు చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళని దర్శించాడు. ఒక ఆమెని ఆమె ముఖంలోకి వంగి చూసి ఆమె నుదుటన ముద్దు పెట్టి ఆమె మీద చెయ్యి ఉంచి కొంచెం ముందుకెళ్ళి ఇంకొక ఆమెని కొంచెం అట్లా పరిశీలనగా చూసి మూడో ఆమెని అసలు పట్టించుకోకుండా వెళ్ళాడు. మళ్ళీ చెప్తున్నా, ఒక ఆమెనేమో ఆమె ముఖంలోకి చూసి ఆమె నుదుటన ముద్దాడి తల మీద చెయ్యి ఉంచి, రెండో ఆమెనేమో జస్ట్ ఆ ముఖంలోకి అట్లా చూసి మూడో ఆమెను అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురులో ఎవరు దేవునికి ఇష్టలై ఉంటారు? మూడో ఆమె. ఎలాగా? ఇప్పుడు మనకి అవునా? దేవునికి దగ్గరగా ఉంటే ముద్దాడి దీవించేవాడు కదా. రైట్, మీరు చెప్పండి. ఆ ఫోన్ ఎవరిది తెగమోగుతుంది? కాసేపు కొంచెం సేపు ఆపు పెద్ద ఆయన, కొంచెం ఆపే మార్గం తెలియలేదయ్యా, అందుకని చూస్తున్నాడు పాపం. ఎవరన్నా తీసుకొని తెలిసినట్టు కొద్దిగా ఆపండి. సరే, తేడా ఏంది? ఒక ఆమెనేమో తాకాడు, ముద్దాడాడు, ఇంకొక ఆమెనేమో ముఖంలో చూశాడు, మూడో ఆమెను అలా పట్టించుకోకుండా పోయాడు. అంటే అర్థం ఏంటంటే, మొదట ఆమెమో దేవుణ్ణి నమ్మింది. స్తోత్రం. మొదట ఆమెమో దేవుణ్ణి నమ్మింది. చివరామె ఉంది కదా, ఆమెనేమో దేవుడు నమ్మాడు. మధ్యలో ఆమె మధ్యస్థంగా ఉంది. మళ్ళీ చెబుతా, ఈ తేడాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి. మొదటి ఆమెమో దేవుణ్ణి నమ్మింది, చివరామెనేమో దేవుడు నమ్మాడు. మనం దేవుణ్ణి నమ్మటం గొప్పతనం కాదు, దేవుడు మనల్ని నమ్మటం గొప్ప విషయం. ఇప్పుడు సోదరి చెప్పినట్టు మొదటి ఆమె ఒక ప్రారంభపు అనుభవంలో ఉందన్నమాట. అంటే తన ఆత్మీయ అంతస్తు ఏ స్థాయి అంటే ఒక చంటి బిడ్డ స్థాయి. ఆ చంటి బిడ్డ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా దేవుడే బాధ్యతలు నెరవేరుస్తాడు. అర్థమైందా? అంటే ఓ చంటి పాపకి సపరిచర్యలన్నీ అమ్మ చేసుద్దా చేయదా? పాప అడిగిద్దా, మమ్మీ ఆకలి అంటదా? అన్నదిగా అంటదా? ఆకలి ఎరిగి అన్నం అమ్మే పెట్టుద్ది, ఒకటోళ్ళు అమ్మే శుభ్రపరిచిద్ది, టయానికి అమ్మే స్నానం చేయిస్తుంది, అంతా ఆమె చూసుకుంటుంది అమ్మ. ఎందుకంటే ఆ దశ పిన్న దశ. అవునా? అదే బిడ్డ కొంచెం పెరిగి పెద్దవాళ్ళై తమ పని తాము చేసుకునే అంతస్తుకు వచ్చినప్పుడు తల్లిగా ఆడపిల్లని కానీ మగబిడ్డని కానీ పట్టించుకుంటుందా? అమ్మ ఆకలి అవుతుంది అంటే, ఆకలి అవుతుందని అడుగుతున్నావేంటి, ఏం చిన్నపిల్లవా, పో వేసుకొని తిను. ఏది అడిగినా అమ్మ నువ్వు ఆ చిన్నదానికి నీళ్లు పోస్తున్నావుగా, నాకు కూడా నీళ్లు పోయింటే దున్నపోతులాగా ఉన్నావు, ఇంకా నీకు పోస్తా నీళ్లు, వీ పగులుది, బా పోసుకోపో అంటదా అన్నదా? అంటే వయస్సులు తేడా. స్టార్టింగ్లో ఉన్న ఆ చంటి పాప వయసులోనేమో అన్నీ అమ్మే చూసుకుంటుంది. తర్వాత ఆ బిడ్డ ఎదుగుదలలోకి వచ్చి ఒక దశకు వచ్చిన తర్వాత అన్నీ
పనులు ఆ బిడ్డే చూసుకుంటుందని తల్లికి నమ్మకం కలిగింది. ప్రారంభంలోనేమో బిడ్డ తల్లి మీద పూర్తిగా డిపెండ్ అవుతుంది. ఒక దశకు వచ్చినప్పుడు తల్లి బిడ్డను నమ్మి వదిలేస్తుంది. ఇది అక్కడ జరిగింది. ఆ ముగ్గురు స్త్రీలలో మొదటి ఆమె చంటి బిడ్డ స్థాయి. ఆ దశలో దేవుడు ఖచ్చితంగా ఆమెను తాకాల్సిందే, ముద్దాడాల్సిందే, ఆదరించాల్సిందే, స్పర్శించాల్సిందే, ఓదార్చాల్సిందే. ఎందుకంటే ఎక్కువ తట్టుకోలేదు. ఆమెకు చాలా ఓదార్పు కావాలి, చాలా ఆదరణ కావాలి. అదే రెండవ దశలోనేమో కొద్దిగా అటు ఇటు మధ్యస్థంగా ఉంటారు చూడు, వాళ్ళని కొంచెం దర్శిస్తాడు. ఇక మూడవ మెట్లో ఉన్నటువంటి స్త్రీని అసలు ఆయన పట్టించుకోకపోయినా ఆమె ఎక్కడికి పోదు, తన విశ్వాసాన్ని కోల్పోదు. ఎందుకంటే ఆయన ఆశించిన అంతస్తులో ఉంది. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని నమ్మటం గొప్పతనమా, మనం ఆయన నమ్మటం గొప్పతనమా? మనం యేసయ్యను నమ్మటం మామూలు సంగతే, కానీ ఆయన మనల్ని నమ్మగలగటం గొప్ప సంగతి. ఇప్పుడు అన్ని శ్రమలు ఏబుకు రానిచ్చాడు. అంటే ఏబు స్థాయి అది. నువ్వు రానిమన్నా రానివ్వడు. కొద్దిగా నువ్వు యేసయ్య దగ్గర వెళ్ళి మోకాళ్ళు వేసి, ప్రభువా ఏబుకు అన్ని రానిచ్చావుగా, కొన్నైనా రానియొచ్చుగా ప్రభు అంటే, ఏడిసేవాళ్ళే మోకమా, ఉన్న వాటికే గందరగోళం అయిపోయి నా ప్రాణం తీస్తున్నావు, నీకు అంత బరువులో సగం వేసినా జరిగి అడ్రస్ కూడా దొరకపో అంటాడు ఆయన. నువ్వు అడిగినా ఇవ్వడు నీకు. తెలుసా, నువ్వు ఏబులాగా శ్రమలు పొందాలన్నా కూడా కష్టమే, ఇవ్వడు. ఎందుకు ఇవ్వవు ప్రభువా? ఏబుకి నాకు తేడా ఏందంట అంటే, ఏబు మోయటానికి తగిన ఓర్పు కలిగి ఉన్నవాడు, నీకంత ఓర్పు లేదు. కాబట్టి నీకు ఎంతవరకు తగినదో అంతవరకు నీకు నేను అనుగ్రహిస్తున్నాను. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చిన్నోడికైనా పెద్దోడికైనా బరువు తప్పదా అంటే మీకేం అర్థమైంది? తప్పదు అనండి. ఓకే, మళ్ళీ ఒకసారి చదువమ్మా వచనం, బాగా మైండ్లో తీసుకుంటారు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. అది అంటే శోధన తప్పనిసరి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మన ఆత్మీయ యాత్రలో శోధనలతో కూడిన ప్రయాణం తప్పనిసరి. అయితే ఇక్కడ మనకు ఆదరణ కలిగించే 2 మాటలు. మొట్టమొదటి మాట ఏమిటంటే, నీ శక్తికి మించి నీకు శ్రమ రానివ్వడు. ఒకవేళ శ్రమ నీకు రప్పించినా దాన్ని తప్పించుకునే మార్గం ఆయనే నీకు వేసి ఉంచాడట. ఈ 2 ఆదరణ. అటుపక్క శోధనను అనుమతిచ్చాడు. ఫరో వచ్చి వెంటబడి తరుముతున్నాడు. డైరెక్ట్గా వచ్చి అతడు వీళ్ళని కలుసుకొని ఇబ్బంది పెట్టకుండాన్నట్లు మధ్యలో ఎంటర్ అయ్యాడు. ఇటుపక్క తప్పించుకొని పోవటానికి మార్గాన్ని ఓపెన్ చేసి, పొండి ఆ దరికి ఎక్కండి అన్నాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి అందరూ ఆ దరికి చేరారు. ఈ వీళ్ళందరినీ చూసి ఐగుప్తు రాజు, ఫరో సైన్యం, అతను మొత్తం కలిసి ఆ 2 పాయలైనటువంటి సముద్రం మధ్యలో వీళ్ళు కూడా దిగారు. వాళ్ళంటే విశ్వాసమును బట్టి విశ్వాసులు కనుక అక్కడ దేవుని కార్యం వాళ్ళకి నెరవేరింది. వీళ్ళు అవిశ్వాసులుగా వీళ్ళకి ఎట్లా నెరవేరుతుంది? బాగా నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత మోషే చేతులు ఎత్తాడు, మొత్తం 2 పాయలు కలుసుకున్నాయి, మొత్తం జల సమాధి అయ్యారు. ఇక్కడ యుద్ధము దేవుడు చేశాడా, ఇశ్రాయేలు చేశారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పేది ఏంది అని మీరు అనుకోవాకండి. అక్కడికి వస్తాను. యేసు ప్రభు దరి నుండి కొంత ప్రయాణం వాళ్ళని దోణిలో చేయమన్నాడు. దోణిలో కొంత దరికి వెళ్ళిన తర్వాత, కొంత ప్రయాణం చేసిన తర్వాత యేసు ప్రభు తాను దోణి లేకుండా నడుస్తూ, నీళ్ళ మీద నడుస్తూ పడవలో ఉన్న వాళ్ళకి ఒక ఆహ్వానం ఇస్తున్నాడు, ఒక పిలుపు.
మీరు కూడా నా వలె నడవటానికి ప్రయత్నిస్తారా? పేతురు స్పందించాడు. పేతురు మీకు ఎలా అనిపిస్తాడో కానీ నాకు చాలా ఇష్టడు సీమోను పేతురు. యథార్థవంతుడు, ఏదైనా మనసులో పెట్టుకోడు, మొత్తం ఫ్రీగా ఉంటాడు. రేపు వెళ్ళి నాకు పలకరించాలి ఆయన్ని. చాలా పాఠాలు ఉన్నాయి ఆయన దగ్గర, సీమోను పేతురు గారి దగ్గర. మరి రానిస్తాడో రానియడో కానీ మరి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. మరి మనకు అవకాశం ఇస్తాడో ఇవ్వడో కానీ ఆయనతో బోల్డ్ అని మాట్లాడాలని ఉంది. ఆయన ఫీలింగ్స్ అన్నీ తెలుసుకోవాలని ఉంది. మీకుందా? అయితే మొత్తం కలిసి ఒక కూటం పెట్టి మాట్లాడిద్దాంలే. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతవరకేమో వారు దోణిలో ప్రయాణం చేయాలి. తర్వాత యేసు వలె వాళ్ళు నీళ్ళ మీద నడవాలి సొంతంగా. ఒక దశలోనేమో ఇశ్రాయేలు జనాంగం పక్షంగా దేవుడే, ఇక్కడ వాళ్ళకి దోణె ప్రభువే దోణె. యేసులో భద్రత ఉంది వాళ్ళకి, అందులో ఉన్నారు, ప్రయాణం చేశారు, కొంతవరకు నడిచింది. కొంత ప్రయాణం అయిన తర్వాత దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఏ పద్దస్తమానం దోణిలో కాదు బాబు, సొంతంగా నీవు కూడా నీళ్ళ మీద నా వలె నడవాలి. అది పిలుపు. ఇశ్రాయేలు జనాంగం పక్షంగా కొంత ఆయనే యుద్ధం చేశాడు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు రెఫీదీము లోయ దగ్గరికి వెళ్ళినప్పుడు, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం, రెఫీదీము లోయ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? అమాలేకీయులు వచ్చారు. ఈ అమాలేకీయులు అంటే నాకేడి వారని అర్థం. ఈ అమాలేకోళ్ళు వస్తే వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలే ఇప్పుడు యుద్ధం చేయాలని. స్టార్టింగ్లో ఏమన్నాడు మోషే? మీరు ఊరకాయే నిలుచుండి చూడుడి, యెహోవాయే మీ పక్షమున యుద్ధం చేస్తాడు అన్నాడా? మంచిగా ఆ ప్రయాణం అంతా కూడా ఆయనే చేస్తే బాగుండు. కానీ చూడు, కొంత దూరమే ఆయన వాళ్ళ పక్షంగా నిలిచి యుద్ధం చేసి వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా ముందుకు సాగిపోజేసి ఒక ప్లేస్లోకి రాగానే హోరేబులోని బండలో నీళ్లు వాళ్ళు త్రాగిన తరువాత దేవుడు మాట మారింది. ఏమంటున్నాడో తెలుసా? మాట మారిందంటే మార్చాడని కాదు, ఆజ్ఞ మారింది. ఇప్పుడు మీరే పోయి యుద్ధం చేయండి అంటున్నాడు. ఎవరు చేయాలి యుద్ధం? మీరే పోయి చేయాలి యుద్ధం. కొంత ప్రయాణమేమో నేను మిమ్మల్ని మోసాను, కొంత ప్రయాణం మీరే నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవిత ప్రారంభ దశలో చాలా అందుబాటులో ఉన్నట్టుంటాడు దేవుడు. ఎంతమందికి ఉంది అనుభవం? పిలిస్తే పలికినట్టు ఉంటాడు. ఏ నొప్పి కలిగినా సరే అయ్యా అన్నామంటే ఏంటి ఇదిగో సమాధానం, ఎందుకు భయపడుతున్నా అంటాడు. భలే సమీపంగా ఉండి చాలా మనతో, ఇక ఎంత అద్భుతమైన అనుభూతి అంటే అసలు ఆ అనుభవాలే వేరు, అవునా? కానీ కొంత ప్రయాణం సాగిన తర్వాత మనకి డౌట్ వచ్చింది, అసలు దేవుడు నన్ను వదిలేశాడా ఏంది, పట్టించుకోవటం మానేశాడా ఏంది, పగబట్టాడా ఏంది, అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? స్టార్టింగ్లో దేవుడు అంత సమీపంగా ఉండి పిలిస్తే పలికి అయ్యా అంటే ఇదిగో ఉన్నానని నాకు ఉత్తరం ఇచ్చి ఇప్పుడేంటి మౌనం అయిపోయాడు అని కొంత ప్రయాణం జరిగిన తర్వాత డౌట్ వస్తుంది. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? నాకు మస్తు సార్లు వచ్చింది. అందుకే నేను చెబుతున్నా. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? చెయ్యత్తండి. వస్తే తమ్ముడా మీకు రాలేదా? స్టార్టింగ్లోనేమో అంత సమీపంగా ఉన్నట్టున్నాడు, కొంత ప్రయాణం అయిన తర్వాత ఇప్పుడేందో అసలు మొత్తం వదిలేసినట్టున్నాడు అని మీకు అనిపించలేదా? అనిపించిందా? రైట్, రెండూ కరెక్టే. ప్రారంభంలో ఆయన అలా స్పందించింది కరెక్టే, తర్వాత ఆయన కాస్త మనల్ని ప్రక్కనుంచింది కూడా కరెక్టే. రెండు కరెక్టే. ఎందుకంటే మన నుంచి ఆయన అదే ఆశిస్తున్నాడు. పొద్దస్తమానం పాపను చంక వేసుకొని
తిరగాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? బతుకాలం పనికి మాలిందానా ఈ సంఖలోనే చావు అని ఏ తల్లన్నా అంటదా? మరీ గారాబం అయితే ఎన్నేళ్ళు మోసిద్దండి? బాగా గారాబం అయితే ఎన్నేళ్ళు మోసిద్ది? 5 ఏళ్ళు మోసిద్దా? 4 ఏళ్ళు? ఏంది ఆడవాళ్ళు కూడా చెప్పట్లా? మీరన్నా చెప్పండి. వాళ్ళు చెప్పట్లా, మీరన్నా చెప్పండి. చెప్పండి అమ్మా. మరీ గారాబం అయితే బాగా 5 ఏళ్ళు పెట్టిన ఏడ మోస్తారమ్మా? 3 రైట్, ఒక 3 ఏళ్ల వరకు మోసిద్ది. ఈ 4వ ఏడు 5వ ఏడు వచ్చిన తర్వాత అమ్మా అన్నాడు అనుకో, దున్నపోతులాగా ఉన్నావు, ఇంకా అమ్మేందిరే నడు అని నెత్తి మీద ఒకటి ఇచ్చి నడిపిస్తుంది. అవునా కాదా? అంటే తల్లి ఏం కోరుతుందంటే, ఒక దశలో నా చంకలో ఉన్న నా బిడ్డ మరో దశలో తనంతట తానుగా నడవాలి, నావలే నిలవాలి. తల్లి కోరటంలో తప్పులేదుగా. మనకి జన్మనిచ్చిన తల్లి గాక మరొక అమ్మ ఉంది. ఆ అమ్మ కూడా ఒక దశలో మనల్ని చంకబెట్టుకొని మోసింది. ఆ అమ్మే మనం నడవాలని ఆశిస్తుంది. ఈ అమ్మ ఎవరు? మళ్ళీ ఎవరు అమ్మోరు అనుకునేరు, అదొక ఇబ్బంది ఉంది. కాదు. యెషయా గ్రంథం 46:4 ఆయన అంటున్నాడు, చదువు. యెషయా గ్రంథం 46:4 చాలాసార్లు చదివించాను, చదువు. తెలుసుగా మీకు అక్కడ ఏముందో? అసలు అది తీయకుండానే చదవాలి. అసలు అన్నిసార్లు చదివించాను నేను. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. ఏమండి, మొన్న అడిగా, మగ మనిషి చంకనేసుకుంటాడా బిడ్డని? వేసుకోడుగా. మగ మనిషి నిలువుకి ఎత్తుకుంటాడు, చంకనేసుకుంటాడు? చెప్పండి. వాడు ఎంత వెయిట్ అయినా సరే నిలువుకే ఎత్తుకుంటాడు, చంకన మాత్రం వేసుకోడు. అవునా? చంక వేసుకునేది ఎవరు? స్త్రీకి బిడ్డని నిలువుకి ఎత్తుకోవాలంటే ఇబ్బంది, చంక వేసుకుంటుంది. అవునా? కానీ ఇక్కడ తాను వాడను అన్నాడు అంటే పురుషుడు, కానీ ఎక్కడ ఉంచానన్నాడు? చంకన. అంటే దేవుడు ఆ దశలో మనకి ఎట్లా కనపడుతున్నాడంటే, అమ్మ ఆయనే అమ్మ. యేసు మనకి అమ్మ, నాన్న, స్నేహితుడు, అన్న, అన్ని పాత్రలు పోషించాడు మహానుభావుడు. ఇంకో చోటు కూడా అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మర్చిపోతారేమో, నేను అసలు నిన్ను మరవనంటే, నువ్వు అమ్మ అంటున్నావు, మీ అమ్మ కంటే కూడా నేను ఎక్కువ, అది మర్చిపోవద్దని చెప్తున్నాడు. కాబట్టి ఒక దశలో తానే మనల్ని చంకపెట్టుకుని నడవటానికి ఇష్టపడే దేవుడు, మరో దశలో మనంతటా మనముగా నడవాలని ఆశించటంలో తప్పుందా? నీ అంతటా నిన్ను నడవమని నిన్ను ఒంటరిగా అప్పచెప్పిన ఘట్టంలోనే నీకు ఆయన సాన్నిధ్యం దూరం అవుతుంది. అప్పుడు నీకు వేదన కలుగుతుంది. ఏంది అనాథం చేశావా? ఏంది నన్ను వదిలేశావా? ఏమిటి అసలు నా పరిస్థితి ఏంటి ప్రభువా అనే ప్రశ్న నీకు ఆ దశలో పుట్టింది. నువ్వు పిలిస్తే పలుకుతున్నాడు, చాలా సమీపంలో ఉన్నాడంటే నువ్వు దేవుణ్ణి నమ్మావు. పిలిచినా కూడా పట్టించుకున్నట్టు ఉన్నాడు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటావా? ఆయన నిన్ను నమ్మాడు అంటే ఎదిగావు, కొంత పర్వాలేదు అనుకున్నాడు కాబట్టే నీకు అందకుండా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు మీకు అర్థమైందా? స్పష్టంగా అర్థం. ఆ లైవ్లో ఉన్నారా ఎవరన్నా? మీకు అర్థమవుతుందా? మీరు కూడా ఆలోచన చేయండి. అందరికీ ఉపయోగపడే విషయం ఇది. ఇక అంతటితో ఆ ఘట్టాన్ని దాటి ముందుకు వద్దాం. ఇప్పుడు సీమోను పేతురు అనుభవాన్ని చూద్దాం. ఆయన దోణిలో నుండి దిగి ప్రభువు వలె నడవటానికి మొదలుపెట్టాడు. చూడండి, ప్రభువు నడుస్తున్నాడు, కానీ ప్రభువుని ఏది ముంచలేకపోయింది. ప్రభువు నడుస్తున్నాడు,
ప్రభువుని ఏది ముంచలేకపోయింది. కానీ సీమోను లైన్లోకి రాగానే గాలి రేగింది, అలా రేగింది. ప్రభువు నడుస్తున్నప్పుడేమో ఏ కదలికలు లేవు, అంత ప్రశాంతంగా ఉంది, బాగుంది. అలలు అన్నీ కంట్రోల్లో ఉన్నాయి. ముందే అలలు లేచినట్లయితే అసలు సీమోను కాలు పెట్టేవాడా? అంటే యేసయ్య నడుస్తూ వస్తున్నప్పుడేమో క్లైమేట్ బాగుంది. సీమోను పేతురు ఎప్పుడైతే దోణిలో నుంచి కాలు కింద పెట్టి కొంత దూరం నడిచాడో అప్పుడు లేచింది. ఈ గాలి, ఈ అల యేసయ్య రేపు ఉంటాడా, లేకపోతే మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయ్యారా? చెప్పాలి కొద్దిగా. ఆ గాలి, ఆ అల యేసయ్య రేపు ఉంటాడా, లేకపోతే మధ్యలో ఎవరైనా ఎంటర్ అయ్యారా? అది మధ్యలో ఖచ్చితంగా శత్రువు ఎంటర్ అవుతాడు. ఏం పేతురు, యేసులాగా నడిచేద్దామనే? నడిచేద్దామనే? ఏంటి నువ్వు నడిచేది అని జస్ట్ అట్లా ఒక చూపు చూస్తే గాలి. మీకు తెలుసా, సైతాను కూడా ప్రకృతిని కదిలించి కొన్ని కార్యాలు చేస్తాడని. యేసయ్య దోణి అమరం మీద పండుకొని నిద్రపోతున్నప్పుడు దోణి మీదకి గాలి తుఫాను కొట్టింది. ఆ దోణి మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదం ఏర్పడినప్పుడు యేసయ్య లేచి ఏం చేశాడు? గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మళించమన్నాడు. అవునా? అసలు ఆ సందర్భంలో అవి రెండు ఎందుకు వచ్చినాయి? అలా ఎందుకు జరిగింది? అది యేసయ్యే అనుమతించి ఉంటే ఆయన ఎందుకు గద్దిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గాలి, ఆ తుఫాను ఆయనే అనుమతిస్తే ఆయన ఎందుకు గద్దిస్తాడు? అంటే ఆయన గద్దించాల్సి వచ్చింది అంటే ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని గద్దించాడు, ఏ ఘట్టంలో దేన్ని గద్దించాడు అని మనం గమనిస్తే ఎక్కువ శాతం దురాత్మల్ని గద్దించాడు ఆయన. ఆ అపవిత్రాత్మను ఆయన గద్దించి, ఈ పదం ఎక్కువ ఆయన దయ్యాల దగ్గర వాడాడు. గద్దింపు అన్న దగ్గరల్లా అదొక దెయ్యం సంబంధమైన విషయమై ఉంటుంది. ఇక్కడ గాలి తుఫాన్లను గద్దించి, అంటే ఇక్కడ కూడా అలాంటి క్రియ జరిగింది. సో ఆయన అడ్డగించాడు. ఇదే సన్నివేశం అక్కడ జరిగింది. ఎక్కడ? పేతురు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు జరిగింది. ప్రియులారా, గుర్తించండి, యేసు అంటాడు, నా వలె మీరు కూడా నడవాలి. ఈ లోకంలో, పాపముతో నిండిపోయిన ఈ లోకంలో నీ వలె అన్ని విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండునట్లు ఎప్పటికప్పుడు నన్ను నేను ఎలాగూ జాగ్రత్త చేసుకుంటున్నాను. నన్ను వెంబడించేటువంటి నా పరిశుద్ధ సేవకులు, భక్తులు, పౌలు ఇత్యాది భక్తులు ఎలాగూ తమ్మును తాము భద్రం చేసుకుని నా వలె నడుచుటకు, నన్ను పోలి నడుచుటకు వారు ప్రయాసపడ్డారో, ప్రయత్నించారో, మీరందరూ కూడా అలాగే నడవవలసి ఉన్నది అనే పిలుపు యేసయ్య ఇస్తున్నాడు. అసలు నడకే సాధ్యం కాకపోతే రా అనే మాట యేసయ్య అన్నాడు సీమోను పేతుర్ని. స్తోత్రం చెప్పండి. నీళ్ల మీద యేసు వలె పేతురు కూడా నడవటం సాధ్యం కాకపోతే దా దిగిరా నువ్వు కూడా నడు అనడు. అది సాధ్యమే గనుక రమ్మని చెప్పాడు. ఓకే, అలాగే యేసు వలె ఈ లోకంలో జీవించటం మనకు ఎలా అనిపిస్తుంది అంటే అసాధ్యమైన సంగతి అనిపిస్తుంది. నీకు అసాధ్యమే, కానీ నీలో దేవుని ఆత్మ ఉండి కార్యాన్ని జరిగిస్తే తప్పకుండా నువ్వు నిలుస్తావు, నడుస్తావు. హల్లెలూయా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలన్నాడు యెహెజ్కేలు గ్రంథం 2:1. కానీ ఎంత ట్రై చేసినా నేను నిలవలేకపోయాను అంటాడు యెహెజ్కేలు. అప్పుడేం జరిగింది అంటే ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలిపెను గనుక. తనంతటా తాను నిలచుట తన చేత కాలేదు. తను దేవుణ్ణి అడిగాడు, దేవా నీవేమో చక్కగా నిలవబడమన్నావు, నా బతుకేమో వంకర టింకరలు అయిపోయింది. చక్కగా నిలిచి నీ స్వరము విని
నీ చిత్తము నెరవేర్చుటకు ఇప్పుడు నాకు అసాధ్యమైంది, నేను ఏం చేయమంటావు అని దేవునికే మొర్ర పెడితే దేవుని ఆత్మ యెహెజ్కేలులోకి వచ్చి యెహెజ్కేలును నిలబెట్టాడు. ఇక్కడ సీమోను పేతురు విషయంలో కూడా అదే జరిగింది. నడక మొదలుపెట్టాడు, ప్రభువు వలె నడుచుటకు ప్రారంభించాడు, కొంచెం దూరం నడిచాడు. వాస్తవంగా ఆ నడక అందరు నడిచే నడక కాదు, ప్రకృతి ధర్మమునకు విరుద్ధమైన నడక, నీళ్ల మీద నడక. సోదరా సోదరి, ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్న నడక ఏంటనుకుంటున్నారు? ప్రకృతిలో అందరికీ సాధ్యమైంది కాదు మనం బ్రతుకుతున్న బ్రతుకు. అందరికీ అసాధ్యమైన అసాధారణ జీవితం ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం. తెలుసా? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు అందరూ బ్రతుకుతున్న బ్రతుకు, బ్రతకాల్సిన మనం అందరి బ్రతుకులకు భిన్నమైన బ్రతుకు ఒకటి బ్రతుకుతున్నాం ఇప్పుడు. ఈ ప్రయాణం, ఈ బ్రతుకు మనకు ఎలాంటిదో తెలుసా? నీళ్ల మీద నడక లాంటిది. నీళ్ల మీద నడక చిన్న విషయం కాదు ఇది. నీ సమకాలీన సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా దరిద్రగొట్టు స్థితిలో ఉండగా పూర్తిగా దానికి ఆపోజిట్లో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఎలా సాధ్యం? నీళ్లలో బ్రతకాల్సిన చేప ఒడ్డున బతికిద్దా? దాని ప్రకృతి ధర్మానికి విరుద్ధం అది. ఒడ్డున బతికితే, ఒడ్డున బతికే మనిషి నీళ్లలో బతుకుతాడా? నీళ్లలో కూడా ఒకడు బతికే ఉన్నాడు అంటే ఒక ఆశ్చర్యక్రియ జరుగుతున్నట్టే. నీళ్లలో బ్రతికే చేప ఒడ్డును కూడా బ్రతికే ఉంది అంటే అసాధారణ శక్తి ఏదో దాన్ని బ్రతికిస్తున్నట్టే. ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఇన్ని మైళ్ళు మనం ఆయనతో కలిసి ప్రయాణం చేశాము అంటే, ఇంతవరకు విశ్వాసాన్ని కోల్పోకుండా కొద్దో గొప్ప అలాగ ప్రయాణం చేస్తున్నాము అంటే, అలా నిన్ను నిలిపి ఉంచినది నీ సొంత శక్తి కాదు, పైనుండి వచ్చిన దైవశక్తి. లేకపోతే ఎప్పుడో నీ ఆట ముగిసిపోయేది. ఇది నిజం, ఎప్పుడో అయిపోయేది. అసాధారణ శక్తి ఆయన దగ్గర నుండి నీలోనికి ప్రవేశించినందున సమాజం ఆశ్చర్యపోయే బ్రతుకుతున్నావు ఈరోజు నువ్వు. నిన్ను చూసి వాళ్ళు తమ జీవితాలతో నిన్ను పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ప్రశ్న, అరే ఎట్లా బతుకుతున్నాడు రా? అంతసేటు తాగేవాడు, అంత చండాలంగా జీవించేవాడు, అంత చీదరగా బ్రతికేది, అంత అసహ్యమైన మనిషి ఆమె ఎలా బతుకుతుంది? అసలు ఆ మార్పు ఎలా సాధ్యం? ఒకళ్ళు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు మార్పు నొంది మానవాతీతమైన జీవితం జీవిస్తున్నవాళ్ళు, నేల మీద నడుస్తున్నవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని జోక్యంతో అది సాధ్యమవుతుంది. మనం నడవాల్సిందే సొంతంగా. స్టార్టింగ్లోనేమో నడిచే పని లేకుండా చంకబెట్టుకున్నాడు, అదొకటి గుర్తుంది కదా. అలాగ కొంత ప్రయాణం అయిన తర్వాత, కొంత వయస్సు వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఇక మనల్ని దించి నువ్వే నడువు అంటాడు. నువ్వే నడువు అన్న ప్రతిసారి మనమే నడవాలి, కానీ చూపు ఎవరికెళ్ళి చూడాలంటే యేసుకెళ్ళి చూడాలి. అర్థమైందా? ఎవరికెళ్ళి చూడాలి? ఆయన వైపు చూస్తేనే అడుగు నిలబడేది ఇక్కడ. ఆయన వైపు చూస్తేనే మానవాతీతమైన శక్తి ఆవరిస్తుంది. మనుషులకు సాధ్యం కాంది నీకు సాధ్యమైద్ది ఎవరి వైపు చూస్తే. మరి లేకపోతే ప్రకృతి లెక్క ఏంటి? నీళ్ళ మీద నిలబడతావా? ట్రై చేయవోసారి. నిలబడతారా? మరి ఎట్లా నిలబడ్డాడు అంటే సహజ సిద్ధంగా తనకున్న శక్తి గాక ఏదో అసాధారణ శక్తి అతని నీళ్ల మీద నిలబడేటట్టు చేస్తుంది. ఎక్కడి నుండి ఆ శక్తి వచ్చింది అంటే తాను ఎటు చూస్తున్నాడో అటు నుంచి వస్తుంది ఆ శక్తి. పేతురు దృష్టి ఎటుంది? యేసు వైపు. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యేసులో నుండి వస్తుంది. యేసు వైపు చూచుచు అసాధారణ జీవితం, మనుషులకు అసాధ్యమైన జీవితం మనం జీవించడం మొదలుపెట్టి అడుగులు వేస్తూ ఉంటే వాడు ఊరుకుంటాడా? లూసిఫరు
వాడు చేసే పనులు వాడు చేస్తాడు. గాలి తుఫానులు రప్పిస్తాడు, అలలు రేపి నిన్ను భయపెట్ట చూస్తాడు. నీ దృష్టి యేసు వైపు నుండి పక్కకు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఏదో సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో కాదు సోదరా, ఎవ్రీ డే. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ దృష్టి ప్రభు వైపు నుండి మరల్చడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. మీ అందరికీ అనుభవాలు ఉన్నాయా? ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ రేపుతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అలా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన గాలి. అందరికీ ఒకే గాలి ఉండదు. మనందరికీ ఎవరి పరిస్థితులకి, ఎవరి సైకాలజీకి తగ్గట్టు వాళ్ళకి రెడీ చేసి పెడతాడన్నమాట. అర్థమైందా? వాటి వైపు మనం చూసి ప్రభు వైపు నుండి మనం దృష్టి మరల్చి, అప్పటిదాకా అసాధారణంగా నీళ్ల మీద నిలబడిన మనం ఎప్పుడైతే దృష్టి మరలుతుందో అప్పుడు మునిగిపోవటం మొదలు పెడతాం. అప్పటిదాకా మన కాళ్ళ కింద ఉన్న నీరు అంటే లోకం ఎప్పుడైతే దాని విషయంలో మెతకొచ్చిందో ఇక అది మనల్ని ముంచటం మొదలుపెట్టిద్ది, అది మనల్ని పట్టేయటం మొదలుపెట్టిద్ది. అప్పుడు ఉంటుంది మన పని. అప్పుడే మొత్తుకుంటుంటారు, వదలలేకపోతున్నాను అన్నయ్య, నిలవలేకపోతున్నాను అన్నయ్య, విడవలేకపోతున్నానయ్య అనే డైలాగులు అప్పుడు వస్తాయి అన్నమాట. అప్పటిదాకా నీ కాళ్ళ కింద లోబడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఒక్కసారిగా నిన్ను మింగటం మొదలు పెడుతుంది, ముంచటం మొదలు పెడుతుంది. నువ్వు నడవాల్సింది ఖాయం. ఆ నడకలో నిన్ను నడవకుండా అడ్డగించడానికి దుష్టుడు రేపే గాలి అలలు ఖాయం. యేసు వైపు నుండి నీ దృష్టి పక్కకు మళ్లించడానికి వాడు చేసే ప్రయత్నాలు ఖాయం. ఒకవేళ నీ దృష్టి నిజంగానే మళ్ళినట్లయితే నువ్వు మునగటం ఖాయం. ఎందులో? అప్పటిదాకా ఏ లోకాన్ని కాళ్ళ కింద పెట్టుకొని నడిచావో అదే లోకం నిన్ను ముంచటం ఖాయం. అయితే ఇక్కడ నేను ఏ మాట కోసం నేను ఇంత మ్యాటర్ చెప్పానంటే, ఫైనల్లో పేతురు చేసిన తెలివైన పని మీ దృష్టికి తేవటానికి ఈ మ్యాటర్ చెప్పాను. నీళ్లలో మునిగిపోవటం మొదలుపెట్టినప్పుడు సహజంగా తనను తాను కాపాడుకోవటానికి పేతురు ప్రయత్నించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఎందుకో చెప్తా. పేతురు ప్రారంభం నుంచి చేపలు పట్టే వృత్తి గలవాడు. పేతురు పనేంటి? చేపలు పట్టుట. ఇప్పుడు నీళ్లలో ఈదటం పేతురుకు రాదా? నీళ్లలో ఈదటం పేతురుకు రాదా? నడిచినంత వరకు నడిచాడు. మునిగిపోయే పరిస్థితి వస్తే అలా కాళ్ళు చేతులు ఆడించి చక్కగా ఈత కొట్టుకుంటా పడవ దగ్గరకు వచ్చేసి ఎక్కేసేయచ్చు. ఆ పని ఎందుకు చేయలేదు? పేతురుకు రాదా ఈదటం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకు ఈదలేదు? పేతురు ఏం చేశాడు అంటే, పేతురుకు తెలుసు, మనం కూడా తెలుసుకొని ఉండాలి ఆ సంగతి. చాలామంది ట్రై చేస్తుంటారు, అందులో నుంచి బయటికి రావడానికి మనకు అలవాటే కదా. ఎన్నోసార్లు మనం ఈత కొట్టిన అనుభవాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కాస్త కోస్త మునిగాం, ఏం కాదు మనమే ఈది బయటకు వద్దామని ట్రై చేస్తారు. నేను చెప్పనా, అది సాధ్యం కాదు. ప్రయత్నం చేస్తున్నావా? ఎవరున్నారో ఇక్కడ నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయత్నం చేస్తున్నావా బయటపడదామని? ఆ ప్రయత్నం ఇంకా నిన్ను లోపలికి తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుంది, పడలేవు. మరి ఏం చేయాలి? ఏం చేయటం లేదు, గావు కేక వేయటమే తరువాయి, ఇంక వేరే మార్గం లేదు. పెద్ద కేక వేయటం ఏమన్నా తెలుసా? ప్రభువా, పాస్టర్ గారు అని కాదు, దేవునికి స్తోత్రం, అయ్యగారు అని కాదు, అమ్మగారు అని,
అయ్యగారు అమ్మగారు కూడా అదే ఫైటింగ్లో ఉన్నారు. అందరి సోపా అదే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరిని కేకేయాలి? ఆంధ్రేయ, అన్నయ్య, ఈయన మాటలు నమ్మి దిగా మునిగిపోతున్నా. అన్నో రా అన్నాడా? యోహాను రా, యోహాను అన్నాడా? అన్నా కాపాడలేడు, నన్ను నేను కాపాడుకోలేను, మరెవరో కాపాడే సన్నివేశం కాదిది. నీళ్ళ మీద నడవమని నన్ను ఎవరు పిలిచారో, ఇన్ని రోజులు ఇంత సమయం నన్ను ఎవరు నడిపించారో ఆయనే మళ్ళా నన్ను నిలబెట్టాలి. అందుకే ఏ దృష్టి అయితే పక్కకు తిప్పి మునిగిపోసాగాడో ఆ పక్కకు తిప్పిన చూపు మళ్ళా యేసు వైపు చూచి కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. ప్రభు ఏం చేశాడు? బుద్ధి లేనివాడా, ఈత కొట్టడం రాదా ఏంది నీకు? ఏంటి నాకు చెబుతావు, దా ఈదు అన్నాడా? ఈదితే బయట పడడని యేసయ్యకి తెలుసు. అందుకే వెంటనే ఆయన చెయ్యి చాపి ఎవరిని ముట్టి? పేతుర్ని పట్టుకొని అలా లేపి నిలబెట్టాడు. వెంటనే చెయ్యి చాపి. అంటే చూడండి, ఆయన సమీపంలోనే ఉన్నాడు. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, లేకపోతే ఆయన నడుచుచూ వచ్చి, ఆయన వేగంగా నడుచుచూ వచ్చి ఏం చెప్పలా, వెంటనే చెయ్యి చాపి అంత దగ్గరకు వచ్చి చెట్టు మునిగిపోయాడు. నాకు అర్థం కాదు. ఆ సన్నివేశం ఊహించుకుంటే చిత్ర విచిత్రాలు వస్తాయి ఆలోచనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? అంత దగ్గరికి వచ్చింది, ఇంక నీకు భయం ఏంటి? అంటే ఒకవేళ దూరంగానే ఉంటే యేసయ్య బాహు చాపి లేపాడా? ఆయన ఉన్న దగ్గరే ఉండి చేతిని పంపించలేడా? వెంటనే చెయ్యి చాపి నిలబెట్టాడు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే, ముందు చెప్పినవన్నీ కద్దు. నీళ్ల మీద నడవటం ఖాయం, నడవాల్సిందే. మనందరినీ కూడా అలాగా పరిపూర్ణులను చెయ్యాలనే దేవుని సంకల్పం. ఏ పొద్దు కూడా ఏదో చంటి పాపల్లాగా చంకనేసుకొని బుజ్జాయి చిట్టి చిన్ని అని పాడుకుంటా తిరగడు. ఒక దశలో ఇక్కడ ఉన్న వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చంటి పిల్లలే, ఆయన చంకనేసుకుంటాడు. సిస్టర్స్, బ్రదర్స్, కొత్తగా దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని చంకనేసుకుంటాడు, అందుబాటులో ఉంటాడు. కానీ రెఫీదీములో ఈ అనుభవంలోకి వచ్చేటప్పటికి నువ్వే యుద్ధం చేయాలి అన్నట్లు, అప్పటిదాకా ధోనిలో వెళ్ళినటువంటి సిమోనో నువ్వు నడువు నీళ్ల మీద అన్నట్టు మనం ప్రయత్నం చేయటాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది కూడా ఎవరి వైపు చూస్తూ? ఆయన వైపు చూస్తూ. ఈ నడక సాగి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు దుష్టుడు రకరకాలుగా మనల్ని రకరకాల అలలు గాలి చూపించి మన దృష్టిని మరల్చి మునిగిపోజేయటానికి నిరంతరం వాడు నిర్విరామంగా శ్రమ పడుతుంటాడు. నడుస్తూ ఉంటే ఏమి లేదు, ఇబ్బంది లేదు. ఒకవేళ నడక ఆగి మునిగిపోయే ఘట్టాల్లో నువ్వు ఉంటే వేరే మార్గం లేదు, ఈత కొట్టడానికి ట్రై చేయవాకు, ఒక వెర్రి కేకవేయి. ఏమని? ఏది వేయండి, ఏమని వేస్తారు? అట్లా అరిసి ఉంటాడా పేతురు? ప్రభువా అన్నట్టు అరిసి ఉంటాడా? లేకపోతే ఏ ప్రభువా అని అరిసి ఉంటాడా? మరి మీరు అరవటం ఎట్టుంది? పెద్దగా అరవండి. మీరు నీళ్ళలో మునిగిపోతున్నారు, ఎట్టరుతా? ప్రభువా ప్రభు అంటావా? ఏదో ఒకసారి గావు కేక, సావు కేక, అది వీళ్ళు వేసారు కేక, మునిగిపోతున్నారేమో. మరి మీరేనమ్మా, మరి వీళ్ళు నీళ్ళలో మునుగుతా కూడా సిగ్గుపడుతున్నారు. మరి మునుగుతా కూడా సిగ్గా, మునుగుతా కూడా ప్రభా ప్రభా అంట. వేయండి, అందరు కలిసి ఒక కేక వేయండి, పోదాం, మనం ఇంటికి పోదాం. బా, ఇటు పక్క సూపర్ సౌండ్ వచ్చింది. వేరే మార్గమే లేదు. ఎప్పుడైతే ఆయన్ని కేక వేశాడో
పేతురుకు తెలుసు తను ప్రయత్నించినా బయటపడలేడని తెలుసు. తన సహోదరులను పిలిచిన వాళ్ళొచ్చి కాపాడలేరు అని కూడా తెలుసు. కాబట్టి ఈ దశలో కాదు, ఏ దశలోనైనా నన్ను అత్యవసరంగా కాపాడి నిలబెట్టగలిగే సమర్థుడు నా యేసయ్య ఒక్కడే అని, ప్రభువా నన్ను రక్షించు నాయనా, నేను మునిగిపోవచ్చున్నాను అని కేకవేశాడు. ఈరోజు మీరు ఎందులో మునిగిపోతున్నారో, ఏది నిన్ను లోబరుచుకుంటుందో, ఏది నిన్ను శోధిస్తుందో, ఏది నీ దృష్టిని ఆకర్షించి దృష్టిని మళ్లించి బలహీనపరిచి కృంగదీసి పాడు చేస్తుందో, అది ఏ విధమైందైనా కావచ్చు, నిన్ను అభ్యంతరపరిచేది. ఇక లేదు నాకు లైఫ్ మునిగిపోతున్నాను, నా పని అయిపోయిందని నువ్వు వేదన పడేది అది ఏదో దాని అంతటి విషయంలో నువ్వు వేయాల్సిన కేక, నువ్వు చూడాల్సిన చూపు యేసు వైపు, నువ్వు వేయాల్సిన కేక యేసు అని. శరీర సంబంధమైన బంధకాలైన, ఆత్మ సంబంధమైన బంధకాలైన విడిపించే మార్గం యేసే. నడవమన్న దేవుడే వెన్నంటి కాచుకుంటాడు. ఆయన ఎక్కడున్నా నువ్వు కేక వేసినప్పుడు రక్షణార్థమైన బాహు నీ కొరకు చాపుతాడు. ఇప్పుడు ఏమని పిలవాలి? పాస్టర్ గారు అనాలా? సలోమి ఏమని పిలవాలి? అన్నా అనాలా? లేకపోతే అక్క అనాలా? ఏమనాలా? అంతే, ఒకటే. అప్పుడు వచ్చి లేపుతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆత్మీయ యాత్రల్లో నాతోడి ప్రయాణికులై ఉన్నారు, యాత్రికులు. మనందరం కూడా నీళ్ల మీద నడిచిన అనుభవాల్లో ఉన్నాం. అంత తేలిక కాదు నీళ్ల మీద నడక సాగటం అంటే. అందుకే ప్రతి అడుగు ఆయన వైపు చూస్తూ వేస్తేనే, ఎక్కడన్నా మనం తేడా పడుతున్నామన్న అనుభూతి కలిగితే తడవు చేయకుండా. ఒకవేళ కొంతమంది మునిగిపోతుంటారు, కేక వేయరు. ఏమన్నా అనుకుంటాడు, ఎవరు ఇప్పుడు కేకేస్తే యేసయ్యా 4 రోజులు ఆగి కేకేద్దాం అన్నట్టు ఉంటుంది కొంతమంది వ్యవహారం. 4 రోజులు ఆగితే ఆడుంటుంది, శవమేగా, అవునా? తక్షణమే గుర్తుపట్టాలా. పేతురు గుర్తుపట్టాడు, తాను మునిగిపోవచ్చున్నానని గుర్తుపట్టాడు. కొంతమంది మునిగిపోతున్నా అర్థం కాదు, పూర్తిగా పాడైందాకా కూడా కేక వేయరు. అందుకే చెప్తున్నాను, మునిగిపోకముందే నీకు అర్థమవుతుంది కనుక కేక వేసి దేవుని ద్వారా కాపాడబడి ఆయన ద్వారా నడిపించబడు. రైట్. దేవుడు మనందరికీ ఆ కృపనిచ్చునుగాక. ఎటు చూద్దాం? ఆయన సంఖలో కూర్చుందామా? మనం కూడా నడవటానికి ప్రయత్నిద్దామా? ఆ ప్రయత్నంలో ఒకవేళ అడుగులు జారితే ఎటు చూద్దాం? నమ్మకం ఉందా నిలబెడతాడని? ఏమోనన్నా ఎంత కేకలేసినా పట్టించుకోవట్లేదు అంటావా? ఎంతమందికి నమ్మకం ఉంది? చేతులు ఎత్తేసేయండి, నేను సంతోషపడేసి ముగిచేస్తాను. ఉందా? కేక వేస్తే వస్తాడా? రండి. అట్లయితే బుధవారం, గురువారం, శుక్రవారం ఆ కేక వేయటానికి ఉపవాసాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రండి, మనం దేవుణ్ణి వేడుకుందాం. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, 10 గంటల నుండి 12 గంటల వరకు 2 పగటి కూటాలే, నైట్ కూటం ఉండదు. ఓకే. ఇప్పుడు దేశమే మునిగిపోబోతుంది, అది పాయింట్. ఎందులో? తుఫానుల్లో, నది నీళ్లలో, సముద్ర నీళ్లలో కాదు, కరోనా అనే సముద్రంలో మునిగిపోబోతుంది దేశం. అర్థమైందా సోదరులారా? దాని నుండి మన దేశము కాపాడబడినట్లు మనం చేతులెత్తుతాం ప్రార్థనలో. రండి. ఎప్పుడు? బుధ, గురు, శుక్ర. ఎన్ని గంటలకి? సోమవారం, మంగళవారం మీ పనులు, బాధ్యతలు ఉంటే చక్కబెట్టుకోండి. ఆ 3 దినాలు ఖచ్చితంగా సెలవు పెట్టండి, పెట్టేసేయండి. చాలా వరకు ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన అనుభవాల్లోకి వెళ్ళావు. మళ్ళీ ఒక్కసారి మండునట్లు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవునితో తిరిగి మనం అడుగులు వేయటం మొదలు పెడదాం.
ఓకేనా? ఖచ్చితంగా మిస్ కాకుండా కలవండి. లేండి మరి పైకి లేచి నిలబడండి. ఒకరి ఆదరణ ఎంతవరకు ప్రభువా? ఒకరు చేరదీసి ఆదరిస్తే ఎంతవరకు? ఒక పూట, 2 పూట్ల, 3 రోజులు, 4 రోజులు, తర్వాత అయినా ఒంటరినేగా. ఈ జీవన యాత్రలో నాది ఒంటరి పయనం. నన్నెవరు నడిపించలేరు, నన్నెవరు నిలబెట్టలేరు. మునిగిపోతున్నా నన్నెవరు కాపాడలేరు. నువ్వే నాకు దిక్కు ప్రభు, నువ్వే నాకు దిక్కు ప్రభు. ప్రార్థన చేయి. లోకం జాలిపడి ఒకవేళ మనుషులుగా ఎవరైనా కనికరించి సాయం చేస్తే కొంతవరకే కానీ నన్ను పూర్తిగా ఆదరించలేరుగా తండ్రి. కేకవై ప్రభువా, నేను మునిగిపోవచ్చున్నాను అని. దావీదు కుమారుడా, నన్ను దాటి పోకుమని కేకవై ఆ గుడ్డివాడు వేసినట్లు, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచుమని కనాను స్త్రీ కేక వేసినట్టు కేకవై మనుషుల వైపు చూచి అరచి అరచి వారి కనికరం కోరి కోరి విసిగి వేసారే. చివరికి దావీదు కుమారుడా అని వేశాడు కేక. గుడ్డివాడైనా భిక్షగా మనుషుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి నా బిడ్డను బ్రతికించండి, బాగు చేయండి అని అడిగి అడిగి ఫలితము లేక యేసును కనుగొని యేసు వైపు చూచి వేసింది కేక. ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచయ్యా, నీ దాసురాలను ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది పో, నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు. గుడ్డివాడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు కేక వేశావు కదా, ఏమి చేయగోరుచున్నావు? ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను, నీవు నమ్మినట్లే నీకు కలుగును గాక. ఆహా, గుడ్డివాడి కళ్ళు చూపు వచ్చింది. సీమోను అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? నేను లేనా? నిన్ను మునిగిపోనిస్తానా నాయనా? నిన్ను చావనిస్తానా? నిన్ను పాడైపోనిస్తానా? నిన్ను అప్పగిస్తానా శత్రువుకి? నిన్ను అప్పగిస్తానా మరణానికి? నిన్ను అప్పగిస్తానా అవమానాలకి? నో, నేను నీతోనే ఉన్నాను, నీతో ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నిన్ను విడువను, ఎడబాయను. నా కుమారి, నా కుమారుడా, ఎందుకు సందేహపడుతున్నావు? ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రి స్తోత్రమయ్యా, నీ వైపే మా కేకలు, నీ వైపే మా చూపులు, కనికరించు. ఇక్కడ నిలిచిన బిడ్డల్లో ఎవరెవరు ఏ వేదనలో ఉన్నారో, వారి గుండెల్లో ఎంత దుఃఖం ఉందో, కన్నీరుందో, మూలుగుడుందో, వారి హృదయాల్లో ఎంత వేదన ఉందో, ఈ ఆరాధనలో ఏకీభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీ మాటల చేత వారిని ప్రోత్సహించావు, ధైర్యపరిచావు, కర్తవ్యం బోధించావు. నువ్వు నన్ను నమ్మటం కాదు, నేను నిన్ను నమ్మునట్లు సహించు, విశ్వాసములో స్థిరముగా నిలువని నా ప్రభువా మాట్లాడా. నీకు వందనాలయ్యా. మా బిడ్డలందరినీ బలపరచు. వారు ఎందులో మునిగిపోయారో బయటికి తీసుకొని రా. వారిని లేవనెత్తో. వారి విశ్వాసం అల్ప విశ్వాసం అయిపోయిందేమో, ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించు. మా బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు నలుగుతున్న ప్రతి వేదనలో నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. నీ సమాధానముతో వారందరూ నింపబడును గాక. స్వస్థత పొందుదురు గాక, ఆత్మీయ స్వస్థత పొందుదురు గాక, మనోనేత్రములు వెలిగింపబడిన వారగుదురు గాక. బిడ్డలందరినీ కనికరించు. బుధ, గురు, శుక్రాల్లో జరుగుతున్న ఉపవాస కూటాలను యేసు నామములో జయకరంగా జరిగించు. దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ భయంకర తెగులు ఆగిపోయేటట్లు సహాయము, దానికి విరుగుడు దయచేయి.
మేమందరము కలిసి ఐక్యంగా ప్రశాంతంగా ఆరాధించుకోవటానికి అనుకూల పరిస్థితులు మాకు దయచు. విశ్వాసంతో బిడ్డతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. అది వ్రాసుకొని ప్రార్థించుకున్నప్పుడు, ఎదుటి వాళ్లకు రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. దురాత్మ పిశాచి బంధకాలు యేసు నామములో వారిని వదిలిపోవునట్లు పంట వేసేటువంటి రైతాంగం తెచ్చినటువంటి ఆ విత్తనాలన్నిటిని కూడా వారు కన్నీటితో ప్రార్థన చేసి చల్లుతున్నప్పుడు సమృద్ధి అయిన పంట వారికి లభించినట్లు వచ్చాయి. బిడ్డలు చేస్తున్న పనిపాట్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్తములో కూడా నీ కృప నుంచి నీ చిత్తానుసారమైన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా వర్ధిల్లేటట్లు చేయమని, బిడ్డలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్లోంచి వారిని విడిపించు, అప్పుల బాధల్లోంచి వారిని విడిపించు, వారు ఎదుర్కొంటున్న శారీరక రుగ్మతలు, వేదనలు, వ్యాధులు యేసు నామములో తొలగించు. ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలకు తిరిగి ఆత్మీయ ఉజ్జీవాన్ని దయచు. ఉపవాసాల్లో బిడ్డలందరూ ఏకీభవించిన కృపను యేసు నామములో ప్రార్థిస్తున్నాను.